ఉమ్మడి విశాఖ జిల్లా మన్యంలో చలి పులి పంజా విసురుతోంది. పొగమంచు శీతల గాలుల మన్యం వాసులను గజగజ వణికిస్తున్నాయి. చలి నుండి ఉపశమనం కొరకు మంకీ టోపీలు, స్వెట్టర్లు, రగ్గులు కప్పుకుంటున్నారు. ఉదయం పూట చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, వ్యాధిగ్రస్తులు చలి తీవ్రత వలన ఇబ్బంది పడుతున్నారు. చలి మంచు తీవ్రత వలన దగ్గు, జలుబు, జ్వరాలు వచ్చే రోగాలు ప్రబలే అవకాశాలు సూచనలు ఉన్నాయి. కావున ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక జిల్లాలో కనీస ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో చలి తీవ్రత భారీగా పెరుగుతోంది. చింతపల్లిలో కనీస ఉష్ణోగ్రత 5.6 డిగ్రీలుగా నమోదయ్యాయి. అటు లంబసింగిలో 3.6 డిగ్రీల కనీస ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న వారం రోజుల పాటు ఇదే టెంపరేచర్ నమోదు కానున్నట్లు తెలుస్తోంది. రహదారులపై పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ వాహనాలకు లైట్లు వేసుకుని నిదానంగా ముందుకు సాగుతున్నారు. దారిపై వాహన రాకపోకలు కనిపించకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు టెన్షన్ పడుతున్నారు.